అరే నీకేం పోతుంది? దేశంలో ఉన్న ప్రధానికి తెలియదా? మత కల్లోలు జరుగుతున్నాయని దేశంలో ఉన్న ప్రధానికి తెలియదా? ఇలా ఉన్నటువంటి చర్చలు దేశ ప్రధానికి తెలియదా? ఇలా ఉన్నటువంటి అమిత్ షా తెలియదా? పోలీసులకు తెలియదా? సీఎం తెలియదా? ఇలా ఉన్నటువంటి చర్చిలో పోతున్నారు. చర్చిలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు ఎంతమంది, భారతదేశంలో ఎంతమంది క్రైస్తవులు ఇలా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్న వాళ్ళు తెలియదా? ఇలా దళితులు ఎంత ఉన్నాయి, వాళ్ళ వాటా ఎంత, దళితుల శాతం ఎంతని ఇలా కేంద్ర ప్రభుత్వం లెక్కలు లేవా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవా? ఎడిపోతుంది ఇలా వ్యవస్థ. ఏం చేస్తున్నాం ఇలా వ్యవస్థ? ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద రాజద్రోహం కేసులు అంటారు. ఎవరైనా మాట్లాడితే నిజంగా ఇలా మావని మాట్లాడలా, మావిన మాట్లాడలా అని ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులని ఒక్కసారి నిజంగా ఎడిపోతుంది. మన దేశం ఎడిపోతుంది, మన రాష్ట్రాలు ఎడిపోతున్నాయి, మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ ఏమైపోతుంది, మన ఆర్థిక మూలాలు ఏమైపోతున్నాయి. ఇదే మతాన్ని మనం అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు వేసుకుంటూ పోతే రేపొద్దున పుట్టే పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్థిక సదుపాయాలు కల్పిస్తారు, ఏ విధంగా ఉద్యోగాలు కల్పిస్తారు, ఏ విధంగా ఈ సమాజంలో భక్తులు నిజంగా దేవుణ్ణి మొక్తే నిజంగా జీవితాలు మారుతారంటే ఉన్నటువంటి అందరు పోయి దేవుని మొక్తారు. మరి కులాలు పోతే అంటే అందరు దేవుళ్ళని మొక్తారు. ఇలా మతాలు పోతే అంటే అందరు దేవుళ్ళని అదే దేవుళ్ళని మొక్తారు. మరి గ్యారెంటీ ఇస్తారా?